బాలయ్య బాబు అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్ రానే వచ్చింది. బాలయ్య బాబు డైరెక్షన్‌లో వస్తున్నటువంటి మూవీ 'ఎన్‌బీకే 109' ఈ మూవీ గురించి వచ్చినటువంటి లేటెస్ట్ క్రేజీ అప్డేట్ ఏంటంటే, బందిపోటు దొంగల బ్యాక్ డ్రాప్‌తో కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని తెలుస్తుంది. సెల్ ఫోన్‌లో టెక్నాలజీ లేనటువంటి 80 దశకంలో కథను మొదలుపెట్టి మెల్లగా రివెంజ్ డ్రామాగా మలిచినట్టు తెలిసింది. దుల్కర్ సల్మాన్ పాత్రకు, బాలయ్య బాబు యొక్క పాత్రకు రెండిటికి ఒక బలమైన లింక్ అయితే ఉంటుందని, దాన్ని కరెక్ట్‌గా జనాలు మెచ్చుకునే విధంగానే ఎస్టాబ్లిష్ చేస్తారని తెలుస్తుంది. ఆ సన్నివేశం రివీల్ అయినప్పుడు అదిరిపోయే గూస్ బంప్స్ వస్తాయని కూడా తెలుస్తుంది. సదరు సన్నివేశాన్ని చిత్రీకరించిన తీరు మాత్రం ఖచ్చితంగా మెప్పిస్తుందనే తెలుస్తుంది. వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ యొక్క క్యారెక్టర్ని డిజైన్ చేసిన దానికన్నా 5 రెట్లు ఎక్కువగా ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వస్తున్నటువంటి ఈ మూవీ అత్యంత భారీ ఖర్చుతో నిర్మితమవుతుంది. ఊర్వశి రౌతేలా ప్రధానమైనటువంటి ఒక పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. అలానే శ్రద్ధా శ్రీనాథ్ యొక్క క్యారెక్టర్ అయితే కన్ఫర్మ్ కాలేదని కూడా తెలుస్తుంది. ఈ మూవీ నుంచి ఒక టీజర్ వస్తే కానీ పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.